అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు, కూటమి పార్టీల నేతలు రాజకీయ కక్షలు పాల్పడడం ఒక ఎత్తు, మరొక వైపు అధికారుల మీద, పోలీసుల మీద లేదా పోలీసుల సమక్షంలోనే దాడులు, బూతులు, రకరకాల దౌర్జన్యాలకు పాల్పడుతున్నా కూడా పోలీసులు అలాగే చూసి ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉండడం చాలామందిని అయితే నివ్వెరపరుస్తూ ఉంది. తాజాగా అటువంటి సంఘటన ఒక జనసేన నేతట కాకినాడలో పోలీస్ స్టేషన్లోనే పోలీసుల ముందే మహిళా న్యాయవాదులను బూతులు తిడుతూ మిగిలిన మగ న్యాయవాదుల మీద కొట్టేకి దాడి చేసేకి పోతే పోలీస్ స్టేషన్లోనే అయినా కూడా పోలీసులు అలాగే చోద్యం చూస్తూ ఉండడం, ఆ తర్వాత అయినా ఆ జనసేన నేత మీద కేసు ఫైల్ చేయకుండా ఉండడం మీద ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ కూడా తీవ్రంగా ఖండించుకుంటూ ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ఏం జరిగిందట? కాకినాడకు చెందిన సందీప్ గౌడ్ అట విదేశాలకు వెళ్లేందుకు స్థానిక 4 అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ అనుమతులు ఇచ్చిందట. ఎందుకని? అతడిపై మహిళా పోలీస్ స్టేషన్లో పోలీసులు గతంలో ఒక లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారట. జారీ చేస్తే దాన్ని రద్దు చేసి ఆయన విదేశాలకు వెళ్లేందుకు మెజిస్ట్రేట్ అనుమతి ఇచ్చారట. అయితే మెజిస్ట్రేట్ అనుమతించినా కూడా, ఆదేశించినా కూడా సందీప్ గౌడ్ పైన లుకౌట్ సర్క్యులర్ రద్దు చేయలేదట పోలీసులు. ఎందుకు రద్దు చేయలేదని చెప్పి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా కూడా ఎందుకో చెప్పలేదంటే తర్వాత అర్థమైందంటే దీని వెనక జనసేన నేత ఎవరో నల్లం శ్రీనివాస్ ఉన్నారు అని చెప్పి అర్థమైందండి. అయితే ఆ తర్వాత ఆ సందీప్ గౌడ్ తరపున ఒక 3 న్యాయవాదులు వెళ్ళి మెజిస్ట్రేట్ ఆదేశాలను కూడా మీరు ఎందుకు పట్టించుకొని రద్దు చేయండి అని చెప్పి వాళ్ళను అడుగుతూ ఉంటే వాళ్ళు అక్కడికి వచ్చారు అన్న విషయాన్ని తెలుసుకున్నటువంటి నల్లం శ్రీనివాస్ అనే జనసేన నేతట ఆడ మహిళా పోలీస్ స్టేషన్ అక్కడికి వెళ్ళి తన అనుచరులతో అక్కడికి చేరుకొని అక్కడ ఒక మహిళా న్యాయవాది ఉంటే ఆమెను బూతులు తిట్టి ఆమె ఓ బోరని ఏడ్చేసిందండి. అక్కడే ఆమెను తిట్టి మిగిలిన న్యాయవాదుల మీదకి కొట్టేకని చెప్పి వెళ్తే ఇంకా ఆ తర్వాత పోలీస్ స్టేషన్లోనే కదా, ఇక్కడ బాగోదు, వద్దు, పోలీస్ స్టేషన్ ఆవర్లోనేనని పోలీసులు అక్కడి నుంచి ఆయన్ను పంపించారట. ఈయన పెద్ద గొడవ జరుగుతుందని చెప్పి మిగిలిన న్యాయవాదులంతా అక్కడికి వెళ్ళారట. ఓ పెద్ద ఇష్యూ అట. అయితే ఫైనల్గా దీని మీద జనసేన అధ్యక్షుడు స్పందించాలి అని చెప్పి లాయర్లు డిమాండ్ చేయడమే కాకుండా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ నుంచి ఒక ప్రకటన వచ్చింది, ఆయన మీద కేసు పెట్టాలి, ఇటువంటి దాష్టికాలు పునరావృతం కాకుండా తక్షణమే రక్షణ చట్టాలు తీసుకురావాలి అని చెప్పి వాళ్ళు ఒక ప్రకటన అయితే విడుదల చేశారు.